ఫుల్ స్పాయిలర్స్ ఉన్నాయి. ఈ వీడియోని చూడడానికి మూవీ చూసిన వాళ్ళనే నేను రికమెండ్ చేస్తాను. ఖాన్సార్ వరల్డ్ బిల్డింగ్, అసలు ఆ ట్రైబ్ ఆరిజిన్ ఎక్కడ, అసలు ఏంటి వాళ్ళు. ఖాన్సార్ 1000 ఏళ్ల క్రితం స్టార్ట్ అవుతుంది. బిలాల్ ఆద్య పాపతో చెప్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ ఇయర్ కూడా మూవీలో చూపిస్తారు. అదే ఇయర్ 1127. అక్కడి బందిపోట్లు ఖాన్సార్ నుండి వెళ్లి దోచుకొని అదంతా తీసుకొచ్చి ఖాన్సార్ లో దాచుకునేవాళ్ళు. సో అది వాళ్ళ నైజం, సింపుల్ గా చరిత్ర. ఖాన్సార్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? మూవీలో డ్రగ్స్ రైడ్ అయినప్పుడు ఆ కస్టమ్ ఆఫీసర్ ఆ సీల్ ని ఆపాలంటే చాలా చాలా కష్టం అంటాడుగా, అది ఆపితే చంపేస్తారు అంటారుగా. సో అప్పుడు అందులోని ఒక ఆఫీసర్ అదొక ప్లేస్ ఉందా అని అడుగుతారు. దానికి రీజన్ ఏంటంటే కర్త శివమన్నార్ ఖాన్సార్ అనే ప్లేస్ ని మ్యాప్ లో నుండి చెరిపేసి పోతాడు. నిజానికి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే కొండలకి సముద్రానికి మధ్య ఉన్న అడవి అని సెకండ్ హాఫ్ స్టార్ట్ లో దాని టోపోగ్రఫీ అంటే ఆ ప్రాంతం యొక్క వర్ణన ఉంటుంది. సముద్రానికి కొండల మధ్య ఉన్న అడవి ప్రాంతం ఖాన్సార్ అని చెప్తూ ఉంటాడు. సో బందిపోట్లలో ఎన్ని తెగలున్నాయి? మొత్తం 3 తెగలున్నాయి. మన్నార్ తెగ, శౌర్యాంగ తెగ, ఘనియార్ తెగ. ఈ 3 తెగలకు నాయకుడు శివమన్నార్. తను మన్నార్ తెగకు చెందినవాడు, అంటే రాజమన్నార్ వాళ్ళ నాన్న. సంపద ఎక్కువ అవడంతో ఆ 3 తెగలకు వాయిలెంట్ నేచర్ ఉండడంతో ఖాన్సార్ ని ఒక వ్యవస్థగా మార్చుదాం అనుకుంటాడు శివమన్నార్. అందుకు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాన్ని రచించి ఆ పుస్తకానికి నిబంధన అని నామకరణం చేస్తాడు. అలా ఆ నిబంధన ప్రకారమే ఖాన్సార్ ని 101 భాగాలుగా చేసి ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క భాగాన్ని ఇస్తూ ప్రతి ఒక్క నాయకుడికి ఒక్కొక్క కడియాన్ని రూపొందిస్తాడు. 101 టెరిటరీస్ ఉంటే 101 ఓట్స్ ఉండాలి. బట్ అన్ని లెక్క పెడితే 100 ఓట్లే ఎందుకున్నాయి? ఆ ఒక్క ఓట్ ఎవరి దగ్గర ఉంది? నిబంధన ప్రకారం కాపర్లు అంటే గవర్నర్స్ 61 మంది ఇంటూ ఒక ఓట్ అంటే 61 ఓట్లు. దొరలు 8 మెంబర్స్ ఇంటూ 3 ఓట్స్ ఈక్వల్ టు 24 ఓట్స్. కర్త 1 మెంబర్ ఇంటూ 15 ఓట్స్ ఈక్వల్ టు 15 ఓట్స్. టోటల్ గా 61 ప్లస్ 24 ప్లస్ 15 ఈక్వల్ టు 100 ఓట్స్. మరి మూవీలో మొత్తం 101 టెరిటరీస్ ఉన్నాయి. మొత్తం 101 ఓట్స్ అని చెప్తారు. మరి అన్ని లెక్క పెడితే 100 ఓట్స్ మాత్రమే వస్తున్నాయి. ఇంకొక ఓట్ ఏమైనట్టు అంటే దీనికి ఆన్సర్ శివమన్నార్ టైంలో 61 ఓట్లు కలిగిన కాపర్లు, కనీసం 3 ఓట్లు కలిగిన దొరలు, 15 ఓట్లు కలిగిన శివమన్నార్ తనకు తాను కర్తగా నియమించుకుంటాడు అని ఉంటుంది. అయితే కనీసం అంటే అట్లీస్ట్. సో అట్లీస్ట్ 3 ఓట్లు దొరలకు కంపల్సరీగా ఉండాలి. అండ్ అదే విధంగా మోర్ దాన్ 3 ఓట్స్ కూడా ఉండొచ్చు అని అర్థం వస్తుంది. సో దొరలలో 4 ఓట్స్ కలిగిన వారు శివమన్నార్ టైంలో ఏ తెగకు చెందిన వాళ్ళు అయి ఉంటారు అంటే మేబీ మన గెస్ ప్రకారం శౌర్యాంగ తెగకు చెందిన ధారా అవ్వచ్చు. ఎందుకంటే శివమన్నార్ తర్వాత గద్దెనెక్కిది ధారాని కాబట్టి. సో అందుకనే ముందు నుండి రాజమన్నార్ కి ధారా అంటేనే కోపం అయి ఉండొచ్చు. వీడికేంటి నాకంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి, మా నాన్న తర్వాత వాడు గద్దెనెక్కడం ఏంటి అని అవమానంగా ఫీల్ అయ్యి తన మీద ద్వేషం పెంచుకోవచ్చు. సో ఇదంతా గెస్. అండ్ అలాగే శివమన్నార్ చనిపోయిన తర్వాత రాజమన్నార్ గద్దెనెక్కి కాపర్లుగా 61 మందిని పెట్టి దొరలుగా ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలు ఘనీర్ తెగకు ఇచ్చాడు. అంటే నారంగ్, వాలి, రంగా, గురుంగ్, చీకా ఈ 5 మంది బలం వచ్చేసి 5 మెంబర్స్ ఇంటూ 3 ఓట్స్ ఈక్వల్ టు 15 ఓట్స్. 3 స్థానాల్లో మన్నార్ తెగకు ఇస్తాడు. అంటే ఓం, రుద్ర, భార్వ అంటే కూతురు రాధారామ ప్లేస్ లో అల్లుడు భార్వకు మర్యాద ఇస్తూ తనను రాజమన్నార్ దొరగా చేస్తాడు. అఫ్ కోర్స్ సభలో ఆడవాళ్ళు లేరు కాబట్టి పెళ్లైన తర్వాత రాధారామ యొక్క హస్బెండ్ ని దొరగా చేస్తాడు రాజమన్నార్. అండ్ వాళ్ళ బలం వచ్చేసి 3 మెంబర్స్ ఇంటూ 3 ఓట్స్ ఈక్వల్ టు 9 ఓట్స్. కానీ శివమన్నార్ రాయించిన నిబంధన ప్రకారం దొరలకు కనీసం 3 ఓట్లైనా ఉండాలి అనే నిబంధన ఉంటుంది. అంటే అది 4 కూడా అవ్వచ్చు. అంటే 3 ఓట్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అది కర్త మీద ఆధారపడి ఉంటుంది. సో ఓం పెద్దవాడు కాబట్టి, రాజమన్నార్ మొదటి భార్య అన్న కాబట్టి, రాజమన్నార్ బావమరిది కాబట్టి, రుద్రకు రాధారామకు మేనమామ కాబట్టి, అండ్ మంత్రి స్థానంలో సలహాలు ఇస్తాడు కాబట్టి మేబీ తనకు 4 ఓట్లు ఉండొచ్చు. అది మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే భార్వకు రుద్రకు కూడా ఇవ్వచ్చు కదా అంటే మూవీలో ఓట్ల గురించి లెక్క పెట్టే ఒక ప్లేస్ లో వాలికి, రంగాకి, భార్వకి 9 ఓట్లని లెక్క పెడతారు. సో ఇక్కడ క్లియర్ గా భార్వకు 3 ఓట్లే అని తెలుస్తుంది. అండ్ అలాగే రుద్రకు కూడా ఇవ్వలేడు, ఎందుకంటే సొంత వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఇచ్చాడనే పేరు వస్తుంది కాబట్టి. బట్ ఓం అలా కాదు, ఓం పెద్ద అయిన కాబట్టి మేబీ పెద్దరికం ద్వారా అలా చేసి ఉండొచ్చేమో. అండ్ అలాగే రాజమన్నార్ కి 15 ఓట్లుంటాయి. సో అలా మన్నార్ తెగకు 3 మెంబర్స్ కి 4 + 3 + 3 10 ఓట్స్ ఉంటాయి. ఘనియార్ తెగకు 5 మెంబర్స్ కి 5 3 = 15 ఓట్స్ ఉంటాయి. కాపర్లు 61 మంది కాబట్టి 61 × 1 61 ఓట్లు. ఇవన్నీ కలుపుకొని మొత్తం 15 + 10 + 15 + 61 ఈక్వల్ టు టోటల్ 101. సో అలా ఆ మిగిలిన ఒక్క ఓటు కలుపుకొని మొత్తం ఖాన్సార్ లో 101 ఓట్లు ఉంటాయి. సెక్యూరిటీ ఇన్ ఖాన్సార్ అంటే మనకు దేవాన్ని గ్రేట్ వాల్ దగ్గరకు తీసుకొచ్చే ముందు ఎడారి ప్రాంతంలాగా కనిపిస్తుంది. సో అక్కడ ఒంటెల మీద బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తూ ఉంటారు అక్కడి గ్యాంగ్. సో వచ్చేది మనకారా ఆర్ కాదా అని. అది మనకార అయితే ఓకే, లేకపోతే
ఫస్ట్ ఆ టీం కాలుస్తారు. అయినా తప్పించుకుంటే నేచురల్ గా ఫామ్ అయిన ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. అందులో డ్రిల్ చేసి ఒక టన్నెల్ చేస్తే ఆ టన్నెల్ కి బయట ఇంకొక టీం మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా దాటుకుని టన్నెల్ లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఖాన్సార్ ఆర్మీ, ట్యాంకర్స్, ఆ పెద్ద పెద్ద గోడల మీద ఆటోమేటెడ్ మెషిన్ గన్స్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఆ కొండల్ని, ఆ టన్నెల్ ని, ఆ పెద్ద పెద్ద గోడల్ని దాటి లోనికి వెళ్తే ఆ ఖాన్సార్ చివరన మనకు సముద్రం కనిపిస్తుంది. సో వాళ్లకు ఎంత సంపద వస్తే ఆ బోర్డర్ మొత్తం గోడను కట్టించుండొచ్చు. సో అలా ఆ ఖాన్సార్ సిటీ ఎంట్రన్స్ లో హెవీగా ఆర్మీని రాజమన్నార్ పెట్టి ఉంటాడు. సో అది ఖాన్సార్ ఎంట్రన్స్ లోనే కాదు, ఖాన్సార్ కి అవతల పక్కన సముద్రం దగ్గర కూడా అలాంటి సెక్యూరిటీ డీటెయిల్సే ఉండొచ్చేమో. నెక్స్ట్, శౌర్యాంగ తెగ వాళ్ళు 20 సంవత్సరాలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఒకటి, 25 ఏళ్ల క్రితం వాళ్ళు చిన్నపిల్లలు. రెండోది, పెద్దైన తర్వాత కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చుగా. మరి దేవా వచ్చినప్పుడే ఎందుకు రెడీ అయ్యారు అంటే, దేవా వచ్చే టైంకి ఖాన్సార్ లో తెగల మధ్య యూనిటీ పోతుంది. అది పోయేలాగా చేసింది భార్వ. అంటే సవతి కొడుకులైన వరదకు, రుద్రకు గొడవలు పెట్టి విడగొడతాడు. ఇదంతా చేస్తే భార్వకు ఏం లాభం అంటే, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే సమయంలో భార్వ శౌర్యాంగులతో సడన్ గా వచ్చి వీళ్ళందరినీ చంపేయొచ్చు అనే ప్లాన్. అండ్ అదే టైంలో ఘనియార్ తెగవాడు వాలి ఏకే మన బ్రహ్మాజీ గారు మన్నాన్ని ఓడిద్దామని ప్లాన్స్ వేస్తాడు. దానికి రీజన్, ఒకనొక టైంలో శౌర్యాంగుల్నే రాజమన్నార్ ఓచుకోత కోసాడు. మరి యూనిటీ లేని మనం రాజమన్నార్ కి ఎంత అని అలా ప్లాన్ చేస్తాడు. సో దానివల్లే ఒక పెద్ద డీల్ ద్వారా హ్యూజ్ అమ్యునేషన్ ని కలెక్ట్ చేస్తాడు. అది కలెక్ట్ చేసి ఖాన్సార్ లోనే దాస్తాడు. అందుకనే రాజమన్నార్ ఖాన్సార్ వదిలి వెళ్లి ఓటింగ్ టైం కి వాలి గురించి అండ్ భారవ్ గురించి తెలుసుకొని చివర్లో రాధారామకి చెప్తూ ఉంటాడు, వీఆర్ ఆల్ వైలెంట్ మెన్ అని. నెక్స్ట్, అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్, దేవాకి తను శౌర్యంగా అని తెలీదా అని. నా గెస్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలియకపోతే మూవీ క్లైమాక్స్ లో శౌర్యాంగులు తిప్పే కత్తి విన్యాసం తిప్పలేడు కాబట్టి. సో వాళ్లను చిన్నప్పటి నుండే ఆ రిచువల్ చేపిస్తూ ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా దేంతోనో తెలుసా? కట్ చేస్తే ఎముకల సైతం తెగిపడేలా ఉన్న పదునైన కత్తులతో. అందుకనే దేవా బాచిమన్నాన్ని ఓటింగ్ తర్వాత చంపేయడానికి వచ్చిన రాధారామ గ్యాంగ్ అయిన బద్రి వాళ్లకు చెప్తూ ఉంటాడు, అలా కాదు నూరేది, వంచి నూరాలి, ఎముకలు తెగాలి అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవా వాళ్ళ అమ్మతో 10 ఏళ్ల వయసులో ఖాన్సార్ వదిలి వెళ్లిపోతే ఆ కత్తి విన్యాసం చేయడం తనకి ఎలా తెలుస్తుంది? అండ్ ఆ కత్తిని అలా నూరాలి అని చెప్పి ఎలా చెప్పగలడు? అంటే సామాన్యంగా ఖాన్సార్ లో ఉన్నా, ఖాన్సార్ బయట ఉన్నా అందరికి కత్తి ఎలా నూరాలో తెలుసు, కానీ ఎముకలు తెగేలాగా కత్తిని నూరాలని ఎవడు చెప్పడు. సో ఇదంతా దేవా ఖాన్సార్ బయట ఉండి చేయలేడు. అండ్ అలాగే భారవ అండ్ తిరు వాళ్ళ శౌర్యాంగ క్లాన్ ఎంత వెతికినా దేవా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని మూవీ క్లైమాక్స్ లో భారవ వాళ్ళ తమ్ముడు తిరు ఏకే షఫీ గారు రాజమన్నార్ తో చెప్తూ ఉంటాడు. సో ఖాన్సార్ నుండి బయటకు వెళ్లిన తర్వాత దేవాని ఎవరు కనిపెట్టలేకపోయారు, ముఖ్యంగా శౌర్యాంగ తెగవాళ్ళు. సో దేవా ఖాన్సార్ బయట కత్తి సాము నేర్చుకునే ఛాన్సే లేదు. అదంతా 10 ఏళ్ల వయసులోనే నేర్చుకున్నాడు. సో ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, కత్తిని ఎలా వాడాలో 10 ఏళ్ల వయసులోనే దేవా నేర్చుకుంటాడు. సో ఆఫ్టర్ 25 years వితౌట్ ప్రాక్టీస్ అవలీలగా అన్ని కత్తుల్ని, పదునైన ఆయుధాలని వాడుతూ ఉంటాడు దేవా. సో ఇక్కడ గూస్ బంప్స్ వచ్చే విషయం ఏంటంటే, వరద అండ్ దేవా కలిసి ఆ డ్రగ్స్ గ్యాంగ్ ని వేసిస్తూ ఉంటారు కదా. సో అది దేవాకు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే, నిజమైన ఫైట్ కాదు. ఇట్స్ జుజుబీ. సో మూవీ క్లైమాక్స్ లో వన్స్ రక్తంతో ఒళ్ళంతా తడిసిన తర్వాత తన కత్తి విన్యాసాన్ని చేస్తాడు శౌర్యాంగ తెగ నాయకుడు దేవరథ రైజార్. నెక్స్ట్, అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్, కర్తగా శివమన్నార్ తర్వాత ఆ సింహాసనం దేవా వాళ్ళ నాన్నది. మరి దేవా వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి దేవా ఆ సింహాసనం ఆశిస్తాడా? దానికోసం దేవా వరదకిచ్చిన మాటను పక్కన పడేయాలి. అది దేవా ఎన్నటికీ చేయడు, ఎందుకంటే వరద అంటే దేవకు ప్రాణం కాబట్టి. కానీ అది వరద దేవకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను రక్షించినందుకు కాదు, అంతకు ముందు నుండే దేవాకు వరద అంటే ప్రాణం. అందుకనే తన కోసం చనిపోయినా పర్వాలేదు గాని వరద పరువు పోకూడదు అని అనుకుంటాడు. మేబీ దానికి రీజన్ ఏంటో తెలుసా? ఇది గెస్ మాత్రమే. శివమన్నార్ బ్రతికున్నప్పుడే రాజమన్నార్ సింహాసనం ఎక్కుతాడు. ఎలా అండ్ ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ లో 1000 సంవత్సరాలుగా వైలెంట్ నేచర్ ఉన్న వీళ్లు 25 సంవత్సరాలుగా అణిగిమణిగి ఉన్నారు ఆ రోజు వరకు అనే డైలాగ్ వస్తుంది. సో ఆ రోజు వరకు అనేది దేవా ఖాన్సార్ వచ్చే వరకు, విచ్ ఇస్ 2010. అండ్ 1985 లో శివమన్నార్ చనిపోతాడు. సో రాజమన్నార్ వాళ్ళ నాన్న శివమన్నార్ 1985 లో చనిపోయిన తర్వాత నుండి 25 సంవత్సరాలు రాజమన్నార్ పాలిస్తాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, రాధారామ హస్బెండ్ భారవ ఏకే సింహ గారు వరదని దొరచేయాలని రాజమన్నార్ని అడిగినప్పుడు ఆ వెంటనే మీటింగ్ లో రాజమన్నార్ 30 ఏళ్లుగా ఈ కుర్చీపైన కూర్చున్నాను అని అంటాడు. సో 1985 లో వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి శౌర్యాంగ తెగని చంపేసి 2010లో దేవా వచ్చే వరకు రాజమన్నార్ 25 ఏళ్లుగా పరిపాలన చేస్తూ ఉంటాడు. మరి 30 ఏళ్లుగా అని ఆ మీటింగ్ లో ఎలా అంటాడు? ఇది మిస్టేకా కాదా? మీలో ఎవరన్నా గమనించారా? బట్ అది మిస్టేక్ కాదు. ఎలా అంటే, ఇక్కడ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, శివమన్నార్ కి హెల్త్ ప్రాబ్లం అయి తన సమక్షంలో ఒక 5 years 1980 నుండి అప్ టు 1985 శివమన్నార్ రాజమన్నార్ని కర్తగా నియమిస్తాడు. అలా శివమన్నార్ బ్రతికున్నాడు కాబట్టి మిగతా తెగలు ఏమీ చేయలేవు,
చెయ్యవు. తను పోతేనే ఆ నెక్స్ట్ లైన్ లో ఉన్న తెగవాళ్లు కర్తగా ఉంటారు, విచ్ ఇస్ శౌర్యంగ నాయకుడు ధార. ఇది నిబంధన ఉల్లంఘన కాదా అంటే కాదు. ఎందుకంటే రాజమన్నర్ ఊరెళ్లి వచ్చే వరకు 9 days టెంపరీ కర్తగా రాధారామ ఎలా ఉంటుందో, ఎలా పవర్స్ ఉంటాయో అదే విధంగా 1980 నుండి శివమన్నార్ చనిపోయే వరకు రాజమన్నర్ 5 years కర్తగా ఉంటాడు, అది కూడా శివమన్నార్ సమక్షంలో. సో టోటల్ గా 25 + 5 30 years. సో 1980 to 1985 టైం పీరియడ్ లో దేవా ఎవరు అనేది ఎవరికి తెలియకపోవచ్చు, అంటే తను శౌర్యంగా అని ఎవరికి తెలియకపోవచ్చు. బట్ వరద దేవతో స్నేహం చేస్తాడు. రాజమన్నర్ అప్పటికే తన కొడుకు వరద కూడా దొరస్థానం ఇస్తాడు. అందుకనే చిన్నప్పుడు రంగ వాళ్ళ నాన్నను అడ్డుకోవడానికి వచ్చిన వరదను దొర అడ్డు రాకండి అని రంగ వాళ్ళ నాన్న పిలుస్తాడు, అంటే దొర అని పిలుస్తాడు. అండ్ అలాగే వరద వాళ్ళు కారు వేసుకొని వస్తారు. సో ఇక్కడ డీటెయిలింగ్ 1980 నుండి 1985 వరకు అప్పటికే రాజమన్నర్ రుద్రను వరద వాళ్ళను దొరలుగా చేస్తాడు. బట్ ధారా వాళ్ళను చిన్న చూపు చూడడంతో వాళ్ళు దూరంగా బ్రతుకుతూ ఉండొచ్చు. సో ఆ విషయం మేబీ వరదకు తెలిసి ఉండొచ్చు. సో అలా శివమన్నార్ టైంలో రాజమన్నర్ కుర్చీ ఎక్కే టైంకి దేవాకి వరదకి 5 years ఉంటాయి. సో మేబీ వరదకు దేవా శౌర్యంగా అని తెలిసి ఉండొచ్చు, మేబీ తిను ఆనంద్ గారు చెప్పుండొచ్చు. ఏదో అవమానంలో వరద దేవను కాపాడుండొచ్చు, అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వచ్చు. అందుకనే ఫస్ట్ నుండి దేవా వరదకు కృతజ్ఞతా భావంతో ఉంటాడు. అంటే దేవాకు 10 years ఉన్నప్పుడు వరద ముక్కుపోగు రుద్ర తీసుకున్నాడు అంటే నిన్నెవరూ అవమానించకూడదు అని మొండిగా చావడానికి కూడా సిద్ధపడతాడు. మరి అలాంటిది దేవ వాళ్ళ అమ్మను వరద కాపాడడానికి తన దొర పదవిని సైతం వదులుకున్నాడు అంటే దేవ వరద కోసం ఏమేం చేస్తాడు, ఎంత మారణకాండ చేస్తాడు. ఎందుకంటే లేక లేక వరద అడిగిన ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క కోరిక, ఈ ఖాన్సార్ని నేను చిన్నప్పటి నుండి పాలించాలి అనుకుంటున్నాను, ఈ కనిపించేదంతా నాకే కావాలి అని అంటాడు. సో అలాంటప్పుడు సింహాసనం దేవాదే కాబట్టి అసలైన హక్కు దేవాకే ఉంది కాబట్టి తన సింహాసనాన్ని వరదకు ధారపోస్తాడు, కట్టబెడతాడు. దానికోసం అవసరమైతే తన తెగను కూడా ఎదురిస్తాడు. అది సెకండ్ పార్ట్ లో చూస్తామేమో.